వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. సూపర్ సిక్స్ అంటూ చాలా హామీలు ఇచ్చారు. వాటితో పాటు 143 హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా ఇంకా అమలుకి నోచుకునేటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా వన్ ఇయర్ గడిచిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినోత్సవం అనేటువంటి నిరసన ప్రదర్శనలకి పిలుపునిచ్చింది. ఈవేళ పెద్ద ఎత్తున ఆ నిరసన కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి. అయితే ఇదే రోజున దీపావళి జరుపుకోండి, 1 ఇయర్ సుభిక్షంగా పరిపాలన జరిగింది, మనం సంబరాలు జరుపుకోవాలంటూ జనసేన పార్టీ పిలుపునిచ్చింది. మరి ఈ రెండు ఏ స్థాయిలో జరిగాయి ఈ నిరసన ఉద్యమాలు? ఇటు వైసీపీ ఇచ్చిన పిలుపుకి నిరసన ఉద్యమాలు ఏ స్థాయిలో జరిగాయి, అటు సంబరాలు సంక్రాంతి దీపావళి ఏ స్థాయిలో జరిగాయి అనేటువంటిది చర్చ. ఈ చర్చలో విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్ విజయబాబు గారు. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమాలను ఎలా చూడాలి, ఈ ఇరు పార్టీలు ఇచ్చినటువంటి పిలుపుని? అంటే అసలు ఏడాది అధికారం చేపట్టి ఏడాది పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఒక సంక్రాంతిలాగా, ఒక దీపావళిగా జరుపుకోవాలి అని చెప్పని జనసేన అధినాయకుడు పిలిపించాడు. సరే, అంటే సంక్రాంతి దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు, సంక్రాంతి ఎప్పుడు జరుపుకుంటారంటే, మనకి సంప్రదాయంగా ఆ పల్లెల్లో మొత్తం కూడా పంటలు హాయిగా నిండుగా దండిగా పంటలన్నీ కూడా వచ్చిన సందర్భంలో, తర్వాత పంటలు అమ్ముకున్నటువంటి డబ్బు చేతికి వచ్చిన సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటారు. సో అది సంక్రాంతికి సంబంధించి. ఇక దీపావళి అనేటువంటిది కూడా ఒక వెలుగుపూల కేళి, ఆనంద కేళి దీపావళి. అది కూడా అంతే ఆనందంగా జరుపుకునేటువంటిది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం ఆనందం ఉంది? సంవత్సరం పాటు మీకు ఆనందం ఉండొచ్చు, ఎందుకంటే మీరు అనూహ్యమైనటువంటి విజయం సాధించారు కాబట్టి మీకు దీపావళి, సంక్రాంతి, ఇంకా ఎన్ని పండుగలు ఉంటే అన్ని పండుగలు కలగలిపినటువంటి ఆనందాన్ని అధికార కూటమి అయితే అత్యద్భుతంగా అనుభవిస్తుంది. కానీ సగటు ప్రజల తరఫున మనం తీసుకున్నట్లయితే ఏడాది కాలంలో మీరు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది కానీ, జనసేన కానీ, బీజేపీ వాళ్ళదిగా వంతపాడినటువంటి బీజేపీ కానీ, ముగ్గురు కూడా కలిసి చెలరేగిపోయి మీకున్నటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని నోటికి ఏదొస్తే అది హామీల కింద ఇచ్చారు. మొత్తం 143 హామీలు. తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి అంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తీరా ఏమైంది? ఇప్పుడు సంవత్సర కాలం పూర్తిగా వస్తున్నా కూడా మొత్తం హామీలన్నీ గాలికి ఎగిరిపోయి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంకా అవస్థలు పడుతూ ఉన్నటువంటి స్థితి. అయితే చాలామంది అయితే ఏమనుకుంటున్నారంటే, అంత పెద్ద ఆయన హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా చేయకపోతాడా, చేస్తాడులే అని చెప్పని ఇంకా ఎదురు చూస్తున్నారు. లోపల ఒక అసంతృప్తి ఉన్నా కూడా చేస్తాడేమో అనేటువంటి నమ్మకంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈయన స్వభావం ఇంతే, చేయడు అనేటువంటిది రియలైజ్ అయినటువంటి వాళ్ళు కొంతమంది. ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటే వైసీపీ అసలు ఇంకా వైసీపీని లేవకుండా చితగొట్టాలి, ఇంక ఈ పార్టీ పని ఖతం అయిపోతే మన దీనికి ఎదురుండదు అనేటువంటి దీంట్లో డే 1 నుంచి ఒకవైపు వాళ్ళ మీద నాయకులను పరిగెత్తించడం, కేసుల మీద కేసులు పెట్టి ఆ పార్టీని ఛిద్రం చేసేయాలి, చెల్లాచెదురు చేయాలనేటువంటి పరిస్థితుల్లో అసలు అనూహ్యంగా ఈ సంవత్సర కాలంలో జరిగింది ఏంటంటే, అత్యద్భుతమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి ఈ కూటమి ఏమో ప్రజల పట్ల అసంతృప్తికి గురవుతున్న స్థితి, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక. ఇక ఈ పార్టీ పని అయిపోయింది, ఇంతే, ఇంక ఇది ఇప్పట్లో కోలుకోదు అనుకున్నదేమో అనూహ్యంగా ఏడాది కాలంలోనే మొత్తంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు జెండాలు పట్టుకొని తిరిగి మళ్ళీ ఏ నియోజకవర్గాల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ గళం ఇప్పి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే స్థితి ఇక్కడ. ఇదేంటంటే కేవలం ప్రజల తరఫున నిరసన అనేదే ఒకటే పాయింట్ కాదు, దేనికైనా కూడా ఒక బలమైనటువంటి ఒక పార్టీ ఉంది అనే ఉనికిని చాటుకోవటంలో కూడా వాళ్ళకు కూడా ఒక ఆత్మవిశ్వాసం అనేది వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నాకున్న సమాచారం మేరకు ఏంటంటే, మరీ ఎర్లీగా మనం డైరెక్ట్ పోరాట కార్యక్రమాలకు దిగామా, ఇంకొంచెం టైం తీసుకోవాలా, మనం పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, క్యాడర్ను మొబిలైజ్ చేసుకోవాలా అని ఇలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని వినికిడి. కానీ అదేమీ లేదు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇవ్వటం, ఆ పిలుపుకి అనూహ్యమైనటువంటి స్పందన అని చెప్పాలి. అఫ్కోర్స్ ఇవాళ మళ్ళీ దాని మీద ఏంటంటే, అసలు అక్కడ జనం లేరు, ఇక్కడ జనం లేరు, ఇవన్నీ వాళ్ళ ధోరణిలో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి, క్రిటిసైజ్ చేయడానికి బయలుదేరతారు. కానీ వాస్తవంగా కనుక ఒకసారి మన జిల్లాల వారీగా ఈ సమీక్ష చేసినట్లయితే
ప్రతి చోట కూడా ఊహించిన దానికంటే కూడా పెద్ద స్థాయిలోనే ర్యాలీలు సక్సెస్ అయ్యాయని చెప్పారు. మామూలుగా వాళ్ళు ఏం చెప్పారు, ఆయా జిల్లాల్లో ఆ కలెక్టరేట్స్కి వెళ్ళి వాళ్ళు శాంతియుతంగా వినతి పత్రాలు ఇచ్చేసి వస్తూ ఉన్నారు. అంటే దాని ప్రకారంగా మామూలుగా అయితే ఒక 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలోనో ఉండాలి. కానీ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీలాగా తీయటం అనేది ఒక నిస్సహాయ స్థితిలో ముందు పర్మిషన్స్ ఇస్తామని కొన్ని చోట్ల పర్మిషన్ ఇవ్వము అని చెప్పి కొన్ని చోట్ల ప్లకార్డ్స్ ఉండకూడదని ఇలాంటి నిబంధనలు పెట్టినటువంటి పోలీసులు కూడా అనవసరం ఇక్కడ దీని ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయని చెప్పని ఎవరికి వాళ్ళు సైలెంట్గా తప్పుకున్నారు. సరే, వాళ్ళ ప్రాపకం కోసం ఎగబడే పోలీసులు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి, వాళ్ళ స్థితిని కూడా మర్చిపోయి, వాళ్ళ కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి ఓవర్ యాక్షన్ చేసినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. లేకపోతే ఏంటంటే ఇప్పుడు అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక మాజీ మంత్రి, ఒక న్యాయవాద వృత్తి కూడా నిర్వహించిన వ్యక్తి, ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రిగా చేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వని నడు రోడ్డు మీద నువ్వేంటి మాట్లాడుతున్నావు అని చెప్పని ఒక సాధారణ పోలీస్ అధికారి అంత ఇదిగా మాట్లాడుతుంటే అసలు ఏంటి పోలీసులు ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇంత కక్ష ఏంటి, వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకులా? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు రిటైర్ అయిపోయే వరకు కూడా చేసుకోవాలి. ఒక మర్యాద, హోందాతనం, పద్ధతి, వాళ్ళు ఏదన్నా ఆ లైను డిసిప్లిన్ అనేది దాటితే వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టుకి సబ్మిట్ చేయడం, ఇది చేయాలి. కానీ అసలు ఎంత జుగుప్సాకరంగా ఉందంటే కొంతమంది పోలీసుల యొక్క ప్రవర్తన చూసినట్లయితే చాలా అసలు ఒక గౌరవప్రదమైన పోలీసు వ్యవస్థ ఎంత మసకబారిపోతూ ఉంది, ఎంత అప్రతిష్ట పాలవుతుంది అనేది కూడా ఇటువంటి వాళ్ళ వల్ల చూడాల్సిన పరిస్థితి. మరి ఆ రకంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళ మీద వీళ్ళు కొంత ఇదేవటం, దానికి ధీటుగా సమాధానం చెప్పడం. అంబటి రాంబాబు అంటే మామూలుగా ఏదో రాజకీయ నాయకుడు అనుకుంటారు, నాకు తెలుసు విద్యార్థి రాజకీయాల నుంచి కూడా చాలా అగ్రెసివ్ మ్యాన్. అనేక ఉద్యమాల్లో నువ్వే ఢీ అంటే ఢీ అంతగా పాల్గొన్నటువంటి వ్యక్తి, ఎక్కడ భయం అనేటువంటి తెలియని వ్యక్తి. భయం తెలియని వ్యక్తిని భయపెట్టాలని ప్రయత్నం చేయటం అంటే చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. సో ఆ రకంగా చాలా చోట్ల అసలు పార్టీ ఆఫీస్ నుంచి మీరు బయటికి రావడానికి వీలు లేదని చెప్పని అక్కడ కొంతమందిని రెసిస్ట్ చేశారు. అయితే ఇన్ని ఇవన్నా కూడా మనకి ముఖ్యంగా కడప నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే కడపలో అవినాష్ రెడ్డి, ఎందుకంటే కడపలో మొన్నే కదా మహానాడు జరిగింది, ఇంక అయిపోయింది, దుకాణం ఎత్తేసారు అనుకున్న చోట అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అక్కడ భారీ స్థాయిలో ర్యాలీ జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి నినాదంతో వాళ్ళు బయలుదేరారు. తిరుపతిలో తీసుకుంటే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ తనయుడు భూమన అభినయ్ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ భారీగా ఒక ర్యాలీ అనేటువంటి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తణుకులోరేమో కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించారు. అదే రకంగా అదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పాలకొల్లు ఇన్ఛార్జి గుడాల శ్రీహరిరావు వాళ్ళ ఆధ్వర్యంలో దగ్గర నగరిలో రోజా గారు చాలా వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకుని, ఇక ఆవిడ స్టైల్ డిఫరెంట్ కదా, సో చెవిలో పువ్వులు పెట్టుకొని అక్కడ కూడా ఇప్పుడు రోజా మీద ఏదో పెద్ద వ్యతిరేకత ఉందో అది ఇది అనుకున్నారు. అలాంటిది మొబిలైజేషన్ అత్యద్భుతంగా ఆవిడ మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు. తర్వాత ఈ అంబేద్కర్ జిల్లా రావులపాలెం అక్కడికి వచ్చినట్టయితే జగ్గిరెడ్డి ఆయన ఆధ్వర్యంలో అక్కడ జరిగింది, బైక్ ర్యాలీ చేశారు వాళ్ళు బాగా. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అయితే సరే మొదటి నుంచి వాళ్ళకి రోజుకి అక్కడ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంది. అక్కడ భారీ స్థాయిలో తిరువూరులో కూడా చేశారు, నల్లగట్ల స్వామిదాసు వాళ్ళ ఆధ్వర్యంలో. ఆ రకంగానే ఇది బోసుబొమ్మ సెంటర్ దగ్గర అక్కడ ఈ స్వామిదాసు వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో నినాదాలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి. అనకాపల్లికి వచ్చినట్టయితే అక్కడ మలసాల భరత్ కుమార్ ఆయన భారీ స్థాయిలోనే అక్కడ కూడా చేశాడు. ఇక విశాఖపట్నంలో చాలా ఘనంగా జరిగింది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మేము మోసపోయామని చెప్పినటువంటి దీంతో ఏ నమ్మకంతో అయితే కూటమికి ఓట్లేశారో ఆ ఉద్యోగస్తులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇదిగా ఉన్నారు. సో అక్కడ భారీ స్థాయిలో గురజాడ కళాక్షేత్రం దగ్గర నుంచి కూడా ఈస్ట్ ఇన్ఛార్జ్ అప్పారావు వీళ్ళందరూ కూడా చాలా వరద కళ్యాణి వాళ్ళంతా భారీ స్థాయిలో చేశారు. అక్కడ మంచి ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా అద్భుతంగా చేశారు. ఇక ఈ అంబటి రాంబాబు, పోతిన మహేష్,
గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వీళ్ళంతా కూడా గుంటూరులో చేయటం, దేవినేని అవినాష్ అక్కడ ఆ ఆ గుంటూరు పోలీసులు అప్పుడే జరిగింది ఇందాక మనం మాట్లాడుకున్న సంఘటన. ఇక విజయవాడకు వచ్చినట్టయితే విజయవాడలో ఎప్పుడూ కూడా చాలా డైనమిక్గా ఉండేటువంటి వ్యక్తి అవినాష్. అవినాష్ సరే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆయనకు వచ్చిన వారసత్వం క్యాడర్ని ఎలా మొబిలైజ్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్స్ చేయాలని ఆ దీంట్లో చాలా పట్టుదలతో ఒక భారీ ర్యాలీ నిర్వహించాడు అక్కడ. ఈ అన్నిటికీ మించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గన్నవరం. గన్నవరంలో అయితే కసిగా చేశారు. ముఖ్యంగా గన్నవరాన్ని పేరుని నాని మొదటి నుంచి కూడా అక్కడికి వెళ్ళాడు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు, వాళ్ళని మొబిలైజ్ చేస్తే వాళ్ళంతా కూడా అసలు ఇంకా గన్నవరంలో మొత్తం మనదే రాజ్యం అనుకున్న చోట చాలా కసిగా ముఖ్యంగా మహిళలు భారీ స్థాయిలో అక్కడ పార్టిసిపేట్ చేయటం, తర్వాత మన వాళ్ళు దీనికి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ నాయకుడికి ఏది జైల్లో ఉన్నటువంటి వంశీకి సంబంధించి నినాదాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా అక్కడ చాలా కసిగా చేశారు. అక్కడ అసలు అక్కడైతే అక్కడ ఏమాత్రం వాళ్ళని అడ్డుకోవాలని చూస్తే కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఆందోళనకరంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు కూడా అక్కడ సంయమనం పాటించారనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి వార్త. సో దాని మీద అక్కడ చాలా ఇతను ఉద్రేకంగా కూడా మాట్లాడాడు పేరుని నాని. వంశీ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ఎంఆర్ఓని జైలు వేయాలి కానీ ఈయన ఎందుకు వేస్తారు అని చెప్పని ఇలా అక్కడి నుంచి అటు మైలవరం వెళితే మైలవరంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో అక్కడ అద్భుతంగా జరిగింది. ఇక అనంతపురం ఉరవకొండలో అయితే ఇతను ఎవరో విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ జరిగింది. రాయదుర్గంలో గోవిందరెడ్డి, తర్వాత విశాఖపట్నానికి వచ్చినట్టయితే గాజువాక డిపో దగ్గర ఇందా మనం చెప్పుకున్నట్టుగానే, తర్వాత కర్నూలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో అక్కడ జరిగింది. పార్టీ కార్యాలయంలో వీళ్ళందరూ కూడా చేశారు. ఇక అన్నమయ్య జిల్లాకు వచ్చినట్టయితే రాజంపేట ర్యాలీలో మేడా రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీళ్ళంతా కూడా చాలా ఆయన అయితే సవాళ్ళు విసిరాడు ఎవరో అమర్నాథ్ రెడ్డి. సో అక్కడ చాలా ఒక ఉద్యమ స్పృహతో చేశారని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే సత్యసాయి జిల్లాలో అసలు విశేషం ఏంటంటే ఆవిడ ఉషశ్రీ చరణ్ రెడ్డి మొదటి నుంచి కూడా కార్యకర్తలకు అండగా ఓడిపోయాము మనం, పదవి పోయిందని, మంత్రి పదవి పోయిందని లేకపోతే ఇలా లేకుండా చాలా పట్టుదలతో ఎక్కడ ఏదో సమస్య వచ్చినా కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, మాట్లాడటం, ఆ విధంగా ఉషశ్రీ చరణ్ చాలా యాక్టివ్గా ఉంది మొదటి నుంచి కూడా. అది కూడా మనం మాట్లాడాం కదా. తర్వాత కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య ఆధ్వర్యంలో ఆ విన్సెంట్ పెర్రర్ విగ్రహం అనేది ఉంటుంది కదా, ఆ విగ్రహం నుంచి కూడా వాళ్ళు వెళ్ళారు. తర్వాత గుంతకల్లు వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలు ఎవరు నైరుతి రెడ్డి ఎవరు ఉన్నారు వారు. ఆ విధంగా ఇటు సత్యసాయి జిల్లాలో పోల శ్రీనివాసరెడ్డి, వెన్నపూస రవీందర్ రెడ్డి వీళ్ళంతా అటు బయలుదేరారు. తర్వాత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయితే చాలా స్ట్రాంగ్ గా ఆయన వార్న్ చేసుకుంటా వేల మందితో ఆయన చేశాడు. పొద్దుటూరు సెంటర్కి వచ్చేసరికి అక్కడ కూడా భారీ ర్యాలీ. సో ఇంకా ఇవన్నీ ఒకటి కాదు, నెల్లూరులో ఒకటి నెల్లూరు ఆసక్తికరమైంది ఏంటంటే ఇక నెల్లూరులో ఎవరు బయటకు రారేమో అని చెప్పి అనుకుంటే అక్కడ నెల్లూరులో గోవర్ధన్ రెడ్డి గారి అమ్మాయిను, తర్వాత అక్కడ మన ఈయన ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన కూడా అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ భారీ స్థాయిలో ర్యాలీ చేసినటువంటి సందర్భం. ఇలా ప్రతి చోట కూడా చేశారు. ఇక చివరిగా మనకి విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూడా చాలా ఆయన ఎవరు మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. నర్సీపట్నంలో జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే ఇక్కడ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, నిజానికి ఆయనకి ఏంటంటే అంతగా ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఆయన వెళ్ళాడు. మీరు అది చూడండి, ఆ ర్యాలీలో కూడా ఎండకి సఫకేటెడ్గా ఉంటే వాళ్ళందరినీ అట్లాగే నిభాయించుకొని నడుస్తే వాళ్ళని ముందుకెళ్ళమని చెప్పని కొద్దిగా దీనికోసం చేస్తే మాట్లాడుతున్నప్పుడు సొమ్మసిల్లి పడిపోయాడు. సరే, దాన్ని మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడదాం. దానికి సంబంధించి ఎంత నికృష్టపు జర్నలిజంతో
ఆయన స్వల్ప అస్వస్థతని ఎంత వికారపు చేష్టలతో శాడిజంతో మాట్లాడారనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం. సో అక్కడ ఆయన మళ్ళీ ఇదైన తర్వాత వెంటనే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన పార్టిసిపేట్ చేశాడు ప్రోగ్రాంలో. సో ఇది బొత్స సత్యనారాయణ ఆయన చెప్పింది ఏంటి, 7,000 కోట్లు మంగళవారం అప్పు చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం 7,000 కోట్లతోనే నేను ఇదవుతాను అదవుతాను చెప్పి ఇన్ని వేల కోట్లు 1,50,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేశాడు ఇదంతా కూడా అని చెప్పని ఆయన కూడా నిలదీసి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇలా ఓవరాల్గా తర్వాత ఏంటంటే దీనంతా సమప్ చేస్తా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు ఇంచుమించు 90% హామీలను పూర్తి చేసాం. అలాంటిది తర్వాత మాకు వ్యతిరేకత అనేది ఏంటంటే చివరి దీంట్లో మీ కూటమి ఈక్వేషన్స్ మారిపోవటం వల్ల వచ్చినటువంటి ఫలితాలు తప్ప మాకు ఇదేది కోవిడ్ వల్ల 2 ఏళ్ళు అలాగే పోయింది. సో ఉన్న 3 సంవత్సరాల్లో మేము ఎన్ని చేయాలనేది ఫుల్ఫిల్ చేసాము, చేయలేదనేది చెప్పండి, చేసామని చెప్పుకుంటున్నాం మేము. కానీ మీలాగా చేస్తామని ప్రామిస్ చేసి మోసం అనేటువంటిది చేయలేదు. ఇది మీ యొక్క నిజస్వరూపం అనేటువంటి దాన్ని ఆయన ఓవరాల్గా దీన్ని సమప్ చేస్తా మాట్లాడినటువంటి అంశం కూడా ఇక్కడ గమనించాలి. అదే క్రమంలో అసలు వాట్ ఈజ్ డెమోక్రసీ ఏంటి, మేము గతంలో మేము ఎలా పర్మిషన్స్ ఇచ్చాం, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూశారు, ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా దీన్ని మేము ఇది చేసాం అనేటువంటి సక్సెస్ చేసాం అనేటువంటి దాన్ని కూడా గమనించాలి. సో ఇక్కడ ఓవరాల్గా మనం యథావత చూసుకున్నట్లయితే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు అనేకంటే వైసీపీ శ్రేణులనే అందాం. ప్రజల నుంచి ఇంకా పరిపూర్తిగా గనక వ్యతిరేకత అనేది వస్తే అసలు ప్రభుత్వం మనగలగటమే కష్టం. సో ఒక ప్రతిపక్ష పార్టీగా అయితే మాత్రం చాలా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది వైసీపీ. ఇందులో దీని మీద హెక్కలు చేస్తా వాళ్ళదైనటువంటి వికారపు స్టైల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా వైసీపీ శ్రేణుల్లో ఒక స్ఫూర్తి నింపింది, ఒక ఆత్మవిశ్వాసం నింపింది. ఈ పార్టీని ఎన్ని అవరోధాలు చేసినా కూడా దీనిని రూపుమాపడం లేకపోతే నిర్వీర్యం చేయటం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి దాన్ని ఈ వెన్నుపోటు కార్యక్రమంతో చాలా స్పష్టమైందని అయితే మనం చెప్పచ్చు. చూద్దాం ఈ నిరసన కార్యక్రమాల తర్వాత ఏపీలో మారిపోయే రాజకీయ పరిణామాల మీద ఎప్పటికప్పుడు చర్చ, ఆసక్తికరమైనటువంటి చర్చలకు చూస్తుండండి. వీటీవీ ప్రైమ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.